ఆ ప్రాంతంలో బహుశా గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరిగినటువంటి అభివృద్ధిని ఆ ప్రాంతంలో అభివృద్ధి చేసి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని రూపకల్పన చేసినటువంటి పొన్నూరు శాసనసభ్యుడు రోసీ గారిని ఇవాళ గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా ఇవాళ ఆయన ప్రతినిధిగా పంపించినటువంటి పరిస్థితి. అందుకే నేను అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకునేది ఒకటే, గుంటూరు నగరానికి మహర్దశ రాబోతూ ఉంది, గుంటూరు పార్లమెంట్కి మహర్దశ రాబోతూ ఉంది. ఎందుకు చెబుతున్నానంటే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా 2 సార్లు గెలిచినటువంటి అభ్యర్థి మొహం కూడా చూడనటువంటి పరిస్థితుల్లో ఇవాళ గుంటూరు జిల్లాలో పార్లమెంటు పరిధిలో ఇవాళ లక్షలాది మంది కనీసం ఎంపీ ఎట్లా ఉంటాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థి ఉన్నాడు. ఇవాళ మరలా తిరిగి ఈ ప్రాంతం నుంచి పోటీ చేయాలనే అభ్యర్థి కూడా ఎక్కడి నుంచి వచ్చాడో, ఎప్పుడు ఉంటాడో, ఎప్పుడు వెళ్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో అభ్యర్థి ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే స్థానికంగా, ఎందుకంటే పశ్చిమ వర్గానికి అయితే ఇంతవరకు క్యాండిడేట్ను కూడా వాళ్ళు డిసైడ్ చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ కొనారెళ్తా ఉంది. అందుకే నేను ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకునేది, మనలో ఉన్న, మన మధ్య ఉన్న, మన కోసం నిరంతరం ఆలోచనలు చేసి మన కోసం అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లాలనే భావన కలిగినటువంటి ఇరువురిని కూడా పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటూ, తప్పనిసరిగా, ఎందుకంటే ఇప్పటికే సర్వేలన్నీ కూడా కనపడతా ఉన్నాయి, 175 స్థానాలకు 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. సిద్ధ మహాసభలు చూసాం, భీములు చూసినా, దెందులూరు చూసినా, రాప్తాడు చూసినా, రేపు 3వ తారీఖున అద్దంకిలో జరగబోయే, రేపు 10వ తారీఖున అద్దంకిలో జరగబోయే సిద్ధం మహాసభ చరిత్రలోనే మరో కలితురాయిగా మిగిలిపోతూ ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కావాలని కోరుకున్నటువంటి పరిస్థితులకి ఇవన్నీ కూడా ప్రతితులుగా మిగిలిపోతూ ఉన్నాయి. 175 స్థానాలు 175 స్థానాలు గెలవబోతూ ఉన్నాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజనీ గారు, తూర్పు నియోజకవర్గం నుంచి నూరి ఫాతిమా గారు, పత్తిపాడు నియోజకవర్గం నుంచి బలసాని కిరణ్ గారు, అదేవిధంగా తాడికొండ నుంచి సుచరిత గారు, మంగళగిరి నుంచి గని చిరంజీవి గారు, పొన్నూరు నుంచి అంబటి మురళీకృష్ణ గారు, అదేవిధంగా వీళ్ళందరిపైన పార్లమెంట్గా రోసీ గారు ఒక మంచి మెజార్టీతో గెలవబోతున్నారనే అంశాన్ని మాత్రం గట్టిగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ తాట తీస్తామని చెప్పేసి అంటున్నారు, పాతాళంలోకి తొక్కేస్తామని చెప్పేసి అంటున్నారు. అతని పరిజ్ఞానం, అతను ఉన్నటువంటి జ్ఞానం, అది పరిజ్ఞానం. అతనికి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా సంబోధించాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కొనారెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే మేము వాళ్ళ గురించి మాట్లాడతాలా. మేము చెప్పేది, ఇవాళ ప్రతిపక్షాలను తిట్టి మాకు ఓట్లేమని మేము అడగట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలుగుదేశాన్ని తిట్టో, జనసేన తిట్టో, భారతీయ జనతా పార్టీని తిట్టో, కాంగ్రెస్ పార్టీని తిట్టో, లేకపోతే మరో కమ్యూనిస్ట్ పార్టీలు తిట్టి మేము ఓట్లు అడగట్లా. మేము ఓట్లు అడిగే విధానాన్ని కూడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకే ఒక మాట చెప్తాడు, నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీకు లబ్ధి జరిగిందని, మీ కుటుంబానికి మంచి జరిగిందని భావిస్తేనే నాకు ఓటు వేయమని అడుగుతున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ప్రజాస్వామ్య వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అన్న మాత్రం ఈ విషయాన్ని గట్టిగా చెప్పదలుచుకున్నాం. అందుకని మేము వాళ్ళు ఒకళ్ళు తిట్టాల్సిన అవసరం లేదు. మేము మంచి చేస్తే మాకు ఓటేయమంటా ఉన్నాం. డైరెక్ట్గా మేము అడిగే విధానంలోనే ఒక స్పష్టత ఉంది. మేము అడుగుతున్నటువంటి విధానం, మా వల్ల, మా ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగితేనే మాకు ఓట్లు వేయమని అడిగే పరిస్థితుల్లో మేమున్నాం. అసలు వాళ్ళ మాటల్ని, వాళ్ళ పోకడల్ని, వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు గురించి మేము ఆలోచన చేసే పరిస్థితి లేదు. మేము ఇద్దరు నమ్ముకున్నాం, పైన ఉన్న దేవుడు, కింద ఉన్నటువంటి ప్రజలు, అంతే. కానీ వాళ్ళు పొత్తులతో వస్తున్నారు, మీకు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉంది? రేపు బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంది. ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక పెద్ద బీజేపీ కలిస్తే, 3 పార్టీలు కలిస్తే మీకు ఏమైనా నష్టం జరిగే అవకాశం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు దేశంలోనే కుహనా రాజకీయవేత్తల్లో ఇతను ఒక ప్రథముడు. ఇప్పుడు వాళ్ళు అన్ని పొత్తులు పెట్టుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తూ ఉంది. ముందు తెలుగుదేశం వాళ్ళు పోటీ చేద్దాం అనుకున్నారు, వాళ్ళ బలం చాలా. జనసేన కలుపుకున్నారు, వాళ్ళిద్దరూ కలిసినా కూడా వాళ్ళ బలం చాలా. భారతీయ జనతా పార్టీ కలుపుకుంటూ ఉన్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీతో ఇతనికి ఉన్నటువంటి పరిచయాలను దృష్టిలో పెట్టుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా వాళ్ళకి మద్దతు పలుకుతూ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీకి లెఫ్ట్ అండ్ రైట్ లాగా కమ్యూనిస్ట్ పార్టీలు, తోక పార్టీలాగా ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా కలిసి
జగన్మోహన్ రెడ్డి గారి పైన పోరాటం చేస్తాం. అంటే మేము ఎంత బలంగా ఉన్నామో దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. అందుకని మేము కూడా అంటాం, మీరు ఒక్కొక్కరు వస్తే మాకు ఇబ్బందిగా ఉండేది అయినా అందరూ కలిసి రండి, ఒకేసారి చూసుకుందాం అనే భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతూ ఉంది. సీనియర్ నాయకులు అంగడి సీనన్న ఆహ్వానం మేరకు ఈరోజు మరి ఇక్కడ గెట్ టుగెదర్ అనేది అవటం జరిగింది. ఆహ్వానించిన వారికి తెలియజేసుకుంటాము. అలాగే ఈ గెట్ టుగెదర్ కోసం వచ్చినటువంటి పెద్దలందరికీ ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాము. రానున్న రోజుల్లో ఏదైతే ఎన్నికల దిశగా ప్రయాణం చేస్తున్నామో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 4.5 ఏళ్ల కాలంలో పెద్ద ఎత్తున సంక్షేమాన్ని, పెద్ద ఎత్తున అభివృద్ధిని మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి పాలనలో అందించడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు అందించినటువంటి సంక్షేమ ఫలాలు కావచ్చు, చేసినటువంటి అభివృద్ధి స్ఫూర్తిగా మరి రానున్న కాలంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గ గెలుపు దిశగా మరి ఇక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేయబోతూ ఉన్నాము. ఆ దిశగానే ఈరోజు ఇక్కడ గెట్ టుగెదర్ అవ్వడం జరిగింది. రానున్న కాలంలో ఖచ్చితంగా గుంటూరు వెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడమే అజెండాగా ప్రజలందరితో కూడా మరి జరిగినటువంటి మంచిని పంచుకుంటూ, అలాగే వారికి అన్ని విధాలుగా కూడా తోడుంటూ వారికి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ ఏ ఇబ్బందులు వచ్చినా కూడా జగనన్న ప్రభుత్వం ఇప్పటివరకు కూడా అండగా ఉంది. ఇటు మా తరఫున కూడా ఏదున్నా కూడా అండగా ఉంటామనే భరోసానిస్తూ మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీ అందరి ఆశీస్సులు, ప్రజలందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉంటాయనే నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీరు ప్రచారానికి వెళ్తున్నారు, ఆదరణ ఎలా ఉంది ప్రజల్లో? గవర్నమెంట్ స్కీమ్స్ పట్ల ఎలా ఉంది? బాగుందన్న, చాలా బాగుంది. చాలా మంచి స్పందన వస్తుంది. చాలా మంది మీరు కూడా మాతో ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు కూడా తెలిసే ఉంటుంది. కాబట్టి మాకు నమ్మకం ఉంది. ప్రజల్లో ముఖ్యమంత్రి గారి పాలన మీద ఒక నమ్మకం ఉంది. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రి గారి పాలన ఒక క్రెడిబిలిటీతో కూడినటువంటి పాలన, ఇచ్చినటువంటి ప్రతి మాట హామీ నెరవేర్చేటువంటి పాలనని ఈ 4.5 సంవత్సరాలు ప్రజలు చూశారు. కాబట్టి ప్రజలు ఇలాంటి పాలన ఇంకా కంటిన్యూ అవ్వాలి. ముందుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన నా మీద పెట్టిన నమ్మకంతో అది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం గత 2 పర్యాలు చాలా తక్కువతో చేజాటం జరిగింది. సో ఈసారి 100% గుంటూరు పార్లమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆయన పరిపాలనా విధానాన్ని చూశారు. ఈ రాష్ట్రంలో పేద బడుగు వర్గ ప్రజలు, సామాన్య ప్రజలు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి పొందింది. సో ఎక్కడా కూడా ఇవాళ ఏదైతే పెత్తందారులకి, సామాన్య ప్రజలకు ఈరోజు పోరాటం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం పెత్తందారులకి, ఆర్థికంగా డబ్బులున్న వాళ్ళకే లబ్ధి చేకూర్చారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాల గురించి, సామాన్య కుటుంబాల గురించి వాళ్ళు ఎక్కడ కూడా ఆలోచన చేయలే. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ సర్వేలు చూసినా, ఏది చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతాం అనేది కూడా ఇది ఒక నిదర్శనం. ఇవాళ ఏదైతే ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారాలతో పొందుతూ ఉన్నాయో ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే దాంట్లో వాస్తవాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ మాట హామీలన్నీ కూడా 100%, 99% ఆయన హామీలు నెరవేర్చిన సంఘటన మనం చూసాం. ఇవాళ గుంటూరు జిల్లా కూడా గతం కన్నా ఇవాళ గతంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగకుండా, పార్లమెంట్ సభ్యులు కూడా ఎక్కడ కూడా కనబడకుండా చూసిన వైద్యం మనం చూసాం. గొప్పలకు పోయారే తప్ప ఈ ఒక పార్లమెంట్ పరిధిలో ఎక్కడ కూడా ఒక పరిశ్రమ అనేది కూడా తీసుకురాకుండా వాళ్ళు ప్రజల్ని మోసం చేయడం జరిగింది. అందుకే నేనైతే క్లియర్గా చెప్తున్నా, ఈ ప్రాంతం వాసిగా, లోకల్గా గుంటూరు పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో నేను అందరికి కూడా పరిచయం వస్తుండే. నేనేమో కొత్త వ్యక్తిని కాదు. ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్కరికి నా యొక్క విధి విధానాలు, నేను ఏ విధంగా నడుచుకుంటానో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అందుకనే లోకల్గా ఈరోజు ఏదైతే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సాధించాలి, మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే నేను పనిచేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మరి సీనియర్ నాయకులైన అంగడి శ్రీనివాస్ గారి ఆత్మీయ సమావేశానికి ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉంది. పశ్చిమ నియోజకవర్గం కాదు, గుంటూరు పార్లమెంటు 7 నియోజకవర్గం కూడా మనం గెలవబోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. చంద్రశేఖర్ గారికి ఎటువంటి పోటీ ఇవ్వబోతుంది? అది ప్రజలు చెప్తారు. అది ఎందుకంటే ఆ వచ్చే రిజల్ట్ మీరే చూడబోతాం.